దేవకట్ట దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ వెబ్ సిరీస్ మైసభ. చైతన్యరావు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు నటించిన ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. చంద్రబాబు, వైఎస్ఆర్ పాత్రల్ని గుర్తు చేసేలా ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? ఈ సిరీస్లో ప్లస్ పాయింట్లేంటి, మైనస్ పాయింట్లేంటి? రివ్యూ చూసేద్దామా? తెలుగు రాష్ట్ర రాజకీయాలను ముప్పుతిప్పలు పెట్టిన దిగ్గజ నాయకుల చుట్టూ సాగే కథ మైసభ అని ప్రమోషన్ కంటెంట్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఆది పినిశెట్టి పాత్రను చంద్రబాబు స్ఫూర్తితో, చైతన్యరావు క్యారెక్టర్ని రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో రాసుకున్నారని అనిపిస్తుంది. కానీ తన ఉద్దేశం అది కాదంటాడు దర్శకుడు దేవకట్ట. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఇందులో స్టోరీ ఏంటంటే, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కృష్ణమనాయుడికి కాలేజీ రోజుల నుంచి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి. కుటుంబం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతుండదు. ఇక రామిరెడ్డి డాక్టర్ ఆయన తండ్రి రాయలసీమ రౌడీ. ఓ సందర్భంలో కలిసిన కృష్ణమనాయుడు, రామిరెడ్డి స్నేహితులుగా మారతారు. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరిగింది? ఎమర్జెన్సీ విధించిన సమయంలో రాష్ట్రంలో వచ్చిన మార్పులేంటి? రాయపాటి చక్రధర్రావుకి కృష్ణమనాయుడు అల్లుడు కావటం వెనుక ఏం జరిగింది? ఇదే స్టోరీ. ఇది ఫిక్షనల్ స్టోరీ అని దేవకట్ట అంటున్నారు. కానీ చంద్రబాబు, వైఎస్ఆర్ కదా అని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, వంగవీటి రంగ, పరిటాల రవి, నాదెండ్ల భాస్కర్ రావు అందరూ ఈ సినిమా పాత్రల్లో కనిపిస్తారు. సిరీస్ ఆరంభం నుంచి ఎండింగ్ వరకు ఎవరిని తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. ప్రేక్షకులకి ఉత్కంఠ కలిగించేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు. చంద్రబాబు, వైఎస్ఆర్ మధ్య స్నేహం, శత్రుత్వం ఇదంతా మైసభ ఫస్ట్ సీజన్ కదా. కులం గురించి డైలాగులు కూడా అస్సలు మొహమాటం లేకుండానే నేరుగా రాశాడు దేవకట్ట. ప్రతి వాడి వెనుక ఓ బలం ఉంటుంది, అదే కులం. ఏనుగు నమ్ముకుంటే నేను రెడ్డిని కాకుండా పోతానా? మా ఏరియాలో ఎర్ర జెండాను కూడా కబ్జా చేసేసా. డైలాగులు గట్టిగానే పేలాయి. వ్యూహాలు అమలు చేయటంలో కృష్ణమనాయుడు మరొక చాణక్యుడు అని చూపిస్తే, రాజకీయం కోసం రామిరెడ్డి కులం అండ కోరుకున్నట్లు సీన్స్ సాగాయి. సిరీస్ ఆరంభం బాగుంది, మధ్యలో వచ్చే హాస్పిటల్ ఎపిసోడ్ అంతగా మెప్పించదు. కృష్ణమనాయుడు కాలేజీ డేస్లో సాగిన ప్రేమ కథ ఓ పార్టీ వర్గాలకి నచ్చకపోవచ్చు. కృష్ణమనాయుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించే సన్నివేశాలు సోసోగానే అనిపిస్తాయి. మళ్ళీ ఎన్టీఆర్ పాత్ర అనిపించేలా చక్రధర్రావు ఎంట్రీతో కథ ఊపందుకుంది. ఎలాంటి వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా సీజన్ 1 ముగించాడు దర్శకుడు. అస్సలు కథ ముందుంటుందనే హింట్ మాత్రం ఇచ్చి వదిలారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు బలాన్నిచ్చింది. నటన పరంగా ఆది పినిశెట్టి అయినా, చైతన్యరావు అయినా దిగ్గజ నాయకులను ఇమిటేట్ చేయాలని అనుకోలేదు. సాధారణంగా తమ స్టైల్లో నటించారు. కానీ వాళ్ళను తెరపై చూస్తున్నంతసేపు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి కనిపిస్తారు. ఇక ఎన్టీఆర్ పాత్ర అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్న రాయపాటి చక్రధర్రావుగా సాయి కుమార్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. సోనీ లీవ్లో ఉన్న ఈ సిరీస్ 9 ఎపిసోడ్లు ఉంది. దర్శక రచయిత ఎవరి వైపు మొగ్గు చూపించాడు అన్నది చెప్పలేం. కానీ రాజకీయ వర్గాల నుంచి ఏ విషయాలపై అభ్యంతరం వస్తుందన్నది ఆసక్తికరం. ఫస్ట్ సీజన్ కూల్, సెకండ్ సీజన్ కుంటుంది అసలు కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.